చాలా వరకు అందరికీ చిన్నప్పుడు ఇది గుర్తే ఉంటుంది. చాలామంది చేసే ఉంటారు ఇది. అదేంటంటే మనము ఇక సమ్మర్ హాలిడేస్ అయిపోయినాక మళ్ళీ స్కూల్ ఓపెన్ అయ్యాక ఒకటే నోట్ బుక్ పట్టుకొని మనం స్కూల్ పోయినాక సార్ ఇట్లా సాయంత్రం అంటే స్కూల్ అయిపోయే టైంకి సార్ ఏమంటాడు, నేను ఫెయిర్ నోట్స్ పెడతా, ఏ సబ్జెక్ట్కి ఎన్ని నోట్స్ పడతాయో రాసుకొని అని చెప్తా. అంటే మనం అది రాసుకొని ఇంటికి వచ్చి నాన్న దగ్గరికి, నాన్న నాకు ఇన్ని బుక్స్ పడితే నాన్న మేము రాసి ఇచ్చిన రేపు తీసుకోవాలి నాన్న, లేకపోతే కొడుకు మామ అని ఇంట్లో చెప్పుకోవడం. నాన్న లేవు, డబ్బులు లేవు, తర్వాత కొనిస్తానన్నాను. మళ్ళీ తెల్ల వెనక మన పక్కన ఫ్రెండ్ గారు సరే చూడరా, నేను రాత్రి బుక్ తెచ్చుకొని రా, నోట్ చేసుకుని నాన్న కొత్త నోట్స్ కొని ఇచ్చాను, ఎప్పుడు అట్ట వేసిన స్టిక్కర్ వేసిన అని వాడు చూపిస్తాను. మనకి ఎట్లా అనిపించడము, ఎట్లా అంటే అది అనుభూతి అనేది వేరే అనిపిస్తాను. ఒక కట్ట అనేది మనం దాని మీద ఎంత ఇంట్రెస్ట్ పెడతామో ఆ ఏజ్లో అంత అండి. ఇప్పుడు ఒక పని మీద ఒక ఎడ్యుకేషన్ ఒక పని మీద ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తామో ఆ ఏజ్లో అట్ట వేయడానికి కూడా అంత మనం దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి కూర్చొని అట్టేసి పెన్స్ కొట్టి దాని మీద స్టిక్కర్ వేసి ఆ స్టిక్కర్ మీద పేరు పవర్ రేంజర్స్ అని, దేవుడు అని, లేకపోతే సినిమా హీరో అని, అట్లా రకరకాల స్టిక్కర్ వేసి దాన్ని ఎంతో హ్యాపీనెస్ పొందాం. కానీ తెల్లారి ఇక మన బుక్స్ బ్యాగ్లో మంచిగా చదువుకొని ఈ నోట్స్ అని ఈ సబ్జెక్ట్కి ఇట్లా పెట్టుకొని మనం ఎట్లా అంటే మన స్కూల్ పోయినాక ఆ బ్యాగ్ వెళ్ళి ఓపెన్ చేసి ఒక్కొక్క బుక్ తీస్తా అంటే జర్రీ నేను రాత్రి నాన్న డబ్బులు అడుక్కొని తెచ్చుకుని చూడు ఇంత మంచిగా తీసినా, ఇది ఏ సబ్జెక్టు కానీ, ఇది రఫ్ నోట్స్ కానీ, ఫెయిర్ నోట్స్ కానీ, ఇది మ్యాథ్స్ అని, ఫిజిక్స్ అని, ఇట్లా రకరకాల మంచిగా పెట్టుకున్నా అంటే ఆ ఫీలింగ్ అనేది అనిపిస్తుంది అసలు రాదండి. ఇక అంతే కదండి. సో మొత్తం మీద కంప్లీట్ అయింది. చూడండి ఒకసారి ఎట్లా